హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సాంబార్ రైస్. రైస్లో సాంబార్ వేసుకున్న దానికి సాంబార్ రైస్కి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ టేస్టీ సాంబార్ రైస్ రెస్టారెంట్కి అయితే చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ని గంట పాటు నానబెట్టుకోవాలి. 1 కప్పు కందిపప్పును కూడా గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టుకున్న రైస్ని, కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 5 కప్పుల నీటిని యాడ్ చేసుకుని దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. పప్పుని గంట సేపు నానబెట్టకపోతే రైస్ ఉడికి పప్పు పలుకుగా ఉండిపోతుంది. ఒక బాండీలో 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పోపులు 50% వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 6 ఎండుమిర్చి కూడా వేసుకుని పోపుల్ని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. మనం ఈ పొడిని డ్రైగానే చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనిని సాంబార్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత బాండీలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని చీలికలు వేసుకొని 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజు క్యారెట్ పెద్ద ముక్కల్ని వేసుకొని 8 బీన్స్ పొడవు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని 1 ములక్కాడ ముక్కలు, 10 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలు వేసుకుని ముక్కల్ని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ముక్కలు కొద్దిసేపు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని బాగా మగ్గించాలి. ఈ కాయగూర ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని 1/2 లీటర్ నీటిని పోసుకొని సిమ్లో పెట్టి ముక్కలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. కాయగూర ముక్కల్ని నూనెలో ఎక్కువసేపు మగ్గించుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి. ఒక గిన్నెలో కొద్దిగా చింతపండును తీసుకొని 50 ml వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన రైసు తయారైపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కాయగూర ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైసు, కందిపప్పును ఇందులో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కట్ట కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు, వేయించి పొడి చేసుకున్న స్పైసెస్ను కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 750 ml వాటర్ పోసుకుని మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మనం దించేటప్పుడే ఇలా కొంచెం జారుగానే ఉండాలి, లేదంటే కొంచెం చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సాంబార్ రైస్ చేయడం ఎంత ఈజీయో. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా సింపుల్గా చేసేసుకున్నాం. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా.
నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.